ఒక గ్రామంలో ఆచారాలను పాటించే కుటుంబం ఉండేది. రథసప్తమి రోజు రఘు అని 8 సంవత్సరాల వయసున్న బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సూర్యభగవానుడి పూజ చేయడం ప్రారంభించాడు. రఘు చిన్నప్పుడు అనారోగ్యంతో జన్మించాడు. అప్పుడు గ్రామంలో ఉండే గురు ఆచార్యులు ఆ బాలునికి మంత్రం ఉపదేశించారు. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధమోత్తమం. ఈ మంత్రంని రోజు 11 సార్లు చదువుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి సూర్యభగవానుని ఆరాధించడం వారింటి ముఖ్యమైన పూజగా మారింది. ఆ మంత్రశక్తి మహిమ సూర్యోదయ సమయంలో కాంతుల్లా ప్రకాశించే ఉజ్వలమైన కిరణాలు రఘు ముఖంపై పడినట్లు అనిపించింది. రఘు చుట్టూ వెలుగు కాంతి ఉన్నట్లుగా అతడు అనారోగ్యం తొలగి, అమ్మ సూర్యభగవానుడు నన్ను ఆశీర్వదిస్తున్నారు అని ఆనందంగా అరిచాడు. ఆ క్షణం అతని తల్లిదండ్రులు ఆనందంతో సూర్యభగవాన్ని కృతజ్ఞతలు చెప్పారు. సూర్య జయంతి ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి వేదాలలో చెప్పబడిన మహిమాన్వితమైన రోజు. ఈ రోజు సూర్యనారాయణ స్వామికి ప్రీతి కలిగించే నమస్కారాలను వేదోక్తంగా మహిమాన్వితమైన అరుణ నమస్కారములు, సౌర నమస్కారములు, త్రిచ నమస్కారములు జరిపించుట వలన శరీరంలో ఉండే సమస్తమైన అనారోగ్యములు దూరమై ఆరోగ్యం చేకూరును. ఈ ప్రక్రియ వేదోక్తంగా చేయుట చాలా క్లిష్టతరం. అందున సౌర మంత్రోపాసన కలిగిన పండితులచే జరిపించుకొనుట వలన ఆరోగ్యము ఐశ్వర్యము కలుగును. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం రథసప్తమి సందర్భంగా వేదోక్త సూర్య నమస్కారములను సౌర హోమములను జరిపించున్నది. కావున భక్తులు అందరూ మీ గోత్రనామములను నమోదు చేసుకోండి. ఆన్లైన్ ద్వారా ఈ సేవను బుక్ చేసుకొని ఆరోగ్య ఐశ్వర్యములను పొందండి. సంప్రదించుటకు 9000985000 9665777775 మరియు డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.